వినియోగి ప్రేక్షకులకు సాదర ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు వినియోగదారుల సంఘాలు ఎన్ని ఆవిర్భవిస్తే అంత వినియోగదారుల రక్షణకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువల్గా వినియోగదారులని రక్షించగలిగే అధికార యంత్రాంగం మనకు లేదు. జనరల్గా ఏదో చెప్తారు, రేషన్ షాపులు పెట్టాం, ఎసెన్షియల్ కమోడిటీస్ ఈ స్థాయి ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళకి ఇస్తామని రేషన్ షాప్ ద్వారా ఆ కార్యక్రమం జరుగుతుంది. అటు కాకుండా ఇటు కాకుండా అడకత్తిరిలో పోకచెక్కలా చిక్కుకున్న మధ్యతరగతి ప్రజలు ఉన్నారే, వీళ్ళకి రక్షణ ఎలా చెమ్మకూరుతుంది? గట్టిగా చెప్పాలంటే వినియోగదారుల ఉద్యమం అన్నది అటు ధనవంతులకి పట్టడం లేదు, ఇటు అట్టడుగున్న పేదవారికి పట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి మార్కెట్లో కొనేదే ఉంది, మోసపోయేదే ఉంది. ప్రభుత్వ స్కీముల ద్వారా అది జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి పెద్ద ఆసక్తి ఉండదు కన్స్యూమర్ మూవ్మెంట్ మీద. ధనవంతులు లెక్క చేయరు, అంత ప్రీమియం ప్రోడక్ట్స్ ఏది ఎక్కువ ధర ఉంటే అది కొందామన్న ఆలోచన తప్పించి వినియోగదారుడు ఆలోచించని రీతుల్లో ఆ ధనవంతులు ఆలోచించరు. కాబట్టి ఈ వినియోగదారుల సంఘాలు కానీ ఇంకొకళ్ళు కానీ ఏదైనా చెప్తుంటే వాళ్ళకి పట్టదు. ఇక మిగిలింది ఈ మధ్యతరగతి, ఎక్కువ మంది వాళ్లే. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఓ 30% పేదరికంలో ఉంటే, ఓ 20% ధనిక వర్గంలో ఉంటే, మిగతా 50% ఈ మధ్యతరగతి వారే కదా. అంచేత వినియోగదారుల ఉద్యమం మీద ఇంట్రెస్ట్ పే చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ మధ్యతరగతి వారే ఉంటారు. అంచేత వినియోగదారుల సంఘాలు ముఖ్యంగా ఫోకస్ చేయవలసింది ఈ మధ్యతరగతి వినియోగదారుల మీదే. మిగతా వాళ్ళని ఇగ్నోర్ చేయమని నేను చెప్పట్లా, వాళ్ళకి ఈ సమస్యలు తక్కువగా ఉంటాయి. మధ్యతరగతి ప్రజలకి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా మోసం చేసినా, దేన్నైనా ఆశలో పడిపోయినా, ఒక ఫ్రాడ్లో పడిపోయినా, ఒక ట్రాప్లో పడిపోయినా మీరు ఆలోచిస్తే ఎక్కువ మంది వీళ్ళే. మరి ఈరోజు వినియోగదారుల సంఘాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వినియోగదారుల సంఘాలన్నీ ఇంచుమించు 80% సంఘాలు, ఇంకా ఎక్కువేనేమో కూడా, పట్టణ ప్రాంతాల్లోనే నెలకొల్పబడినాయి. ఇక్కడ ఉన్న కొంతమంది విద్యార్థికులు కానీ, నిరుద్యోగులు కానీ ఈ ఉద్యమం పట్ల ఆకర్షితులై వాళ్ళు సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వినియోగదారుల రక్షణ చట్టం వచ్చిన కొత్తలో కొన్ని వందల వినియోగదారుల సంఘాలు ఏర్పాటయ్యాయి. ఎందుచేతంటే వినియోగదారుల సంఘాలు వినియోగదారుల తరపున కన్స్యూమర్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు అనే ఒక అధికరణ వినియోగదారుల చట్టంలో ఉంది. కాబట్టి ఆ రకంగా మనకు కొంత వినియోగదారుల ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్న ఓ భ్రమలోనో మరో దాంట్లోనో వినియోగదారుల రక్షణ చట్టం వచ్చిన వెంటనే వందలాది వినియోగదారుల సంఘాలు నెలకొల్పబడ్డాయి. కాలక్రమేణా వాళ్ళు అనుకున్న ఏ ఆసక్తి నెరవేరినప్పుడు, ప్రభుత్వం వాటిని ప్రోత్సహించినప్పుడు, వాళ్ళు పెట్టుకున్న ఏ ఆశలు అయితే పెట్టుకుని అందులోకి వచ్చారో ఆ ఆశలు నెరవేరినప్పుడు వాళ్ళు ఇంకేం పని చేయరు. అంటే ఆనాడు ప్రారంభించబడిన చాలా వినియోగదారుల సంఘాలు ఏ పని చేయకుండా అలా నిస్త్రాణంగా ఉండిపోయినాయి. పేరుకి నామమాత్రమే ఉన్నాయంతే ఆ సంఘాలు, ప్రజల్లోకి వచ్చేసేది ఏం కనిపించదు. చాలా పాపులర్ అయిన కొన్ని సంఘాలు జాతీయ స్థాయిలో వారు చెప్పదలుచుకుని చెప్పగలిగే స్థితికి ఎదిగారు. కానీ వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారుల కష్టాల్ని వినే స్థాయిలో లేరు. అందుచేత ఈరోజు ఈ వినియోగదారుల సంఘాల వారు గ్రామ స్థాయిలో కనీసం ఒక సంవత్సరంలో ఒక సీనియర్ కన్స్యూమర్ అసోసియేషను, పల్లె ప్రాంతాల్లో 2 వినియోగదారుల సంఘాలు తీసుకొచ్చినా సరే కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. గ్రామీణ అంటే గ్రామీణే, మళ్ళీ చిన్న ప్రాంత సెకండ్ రేట్ టౌన్స్కి అది అనొద్దు. గ్రామం అంటే గ్రామమే. ఒక గ్రామాన్ని ఐడెంటిఫై చేయండి, కొంచెం ఎక్కువ జనాభా ఉన్న గ్రామాన్ని, 4-5 షాపులుండి వాళ్ళకి నిత్యావసరాలు అత్యవసరాలు అందిస్తున్న షాపులు ఉన్నప్పుడు, మందుల షాపులు ఉన్నప్పుడు, అలాంటి దాన్ని ఒక గ్రామాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ గ్రామంలో ఒకటి స్థాపించండి. ఉత్సాహకరంగా ఉంటే మరో పక్క గ్రామంలో స్థాపించండి.
ఈ రకంగా గ్రామ ప్రాంతాల్లో వినియోగదారుల సంఘాలు వచ్చినప్పుడే ఈ అవగాహన కార్యక్రమాలు మరింత మెరుగుపడతాయి. కానీ సిటీలో కూర్చుని వాళ్ళకేదో మనం చెప్దామంటే మన వాయిస్ అక్కడికి వెళ్ళదు. ఈ రకంగా వినియోగదారుల సంఘాల బాధ్యత అయితే మరి ప్రభుత్వ బాధ్యత ఏంటి? ప్రభుత్వానికి కూడా కొంత బాధ్యత ఉండాలి కదా. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సివిల్ సప్లైస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరిగేది జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ గారు చేయాలి. అంచేత ఈ జాయింట్ కలెక్టర్ గారే మరి ఎంఆర్ఓస్కి చెప్తారో ఎవరికి చెప్తారో వారికి చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఒక టార్గెట్ పెట్టి ఈ సంవత్సరం ఒక్కొక్క తహసీల్దారు లేకపోతే ఎంఆర్ఓ 5 గ్రామీణ సంఘాలని ఏర్పాటు చేయించి ఆ వివరాలని జాయింట్ కలెక్టర్ గారు కోరితే తప్పనిసరిగా ఈ వినియోగదారుల ఉద్యమం గ్రామ ప్రాంతాలకు కూడా వెళుతుందనటంలో అనుమానం లేదు. తర్వాత ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేలుకొలుపు అని ఒక మ్యాగజైన్, అవగాహన కార్యక్రమం చేసే మ్యాగజైన్ పబ్లిష్ చేయటమే కాకుండా ఆ మ్యాగజైన్ని ఈ గ్రామ ప్రాంతాలకు కూడా పంపించి కొంత అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదే స్థాయిలో దేశంలో అన్ని రాష్ట్రాలు చేయగలిగితే, అంటే ఆ పుస్తకము ఆ గ్రామ పంచాయతీ గ్రంథాలయంలో ఉండాలి. ఎవరో ఒక ఇండివిజువల్కి వెళ్ళకూడదు, లేకపోతే ఒక స్కూల్ లైబ్రరీకి వెళ్ళాలి. అలా చేసినప్పుడు అంటే వెర్నాక్యులర్లో లోకల్ లాంగ్వేజ్లో కనుక మీరు ఈ వినియోగ సమాచారాన్ని అందించగలిగితే, హిందీలో ఇంగ్లీష్లో ఉంటే అక్కడ అర్థం కాదు. నార్త్కి వెళ్ళి తెలుగులో మాట్లాడదామంటే అక్కడ కుదరదు, ఇక్కడికి వచ్చి హిందీలో మాట్లాడతారంటే ఇది కుదరదు. అందుచేత స్థానిక భాషలో ఈ వినియోగదారుల సమాచారాన్ని అందించగలిగితే కొంతవరకు అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ముఖ్యంగా నేను అధికారులకు విన్నవించుకునేది ఏమిటంటే, ముఖ్యంగా జాయింట్ కలెక్టర్స్కి, వారు తప్పనిసరిగా వారి కాలంలో వారు ఆ జిల్లాలో పనిచేస్తున్న సమయంలో మీరు ఎన్ని గ్రామీణ వినియోగదారుల సంఘాలు స్థాపించారు అన్నది ముఖ్యమని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం